ఓకే. 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 చూడండి ఈ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. మనందరికీ చూసాం ఆల్రెడీ. 39% పాపులేషన్కి బెల్లీ ఫ్యాట్ పొట్ట అంటే 56 కోట్ల మందికి ఉందని ఐసీఎంఆర్ వాళ్ళు చెప్తుంది. ఎప్పుడుది 10th జూన్ 23కి 40 కోట్ల మంది ఓవర్ వెయిట్ ఉన్నారు. బీపీ 50 కోట్ల మంది ఉన్నారు. కొలెస్ట్రాల్ ప్రాబ్లం 114 కోట్ల మందికి ఉంది. ప్రీ డయాబెటీస్ వచ్చి 21 కోట్ల మందికి ఉందట. డయాబెటిక్ 16 కోట్ల మంది. చూడండి అంత అధ్వానంగా ఉన్నారు. అంటే కొంతమందికి ఓవర్ వెయిట్ ఉండొచ్చు, బెల్లీ ఫ్యాట్ ఉండొచ్చు, బీపీ ఉండొచ్చు, కొలెస్ట్రాల్ ఉండొచ్చు, తర్వాత డయాబెటీస్ ఉండొచ్చు. అంటే ఒక్కొక్కరికి 4-5 ప్రాబ్లం ఉండే అవకాశాలు ఉన్నాయి. అందరికి వినపడుతుంది కదా క్లియర్గా? ఎస్ సార్. యా. సో అంటే ఎట్లా మెడికేషన్ మీద అంతా 180 కోట్లు అంటే మనుషులు కాదు, మెడిసిన్స్ అనమాట. డిఫరెంట్ బెల్లీ ఫ్యాట్కి తప్పించి, ఒబేస్కి తప్పించి, బీపీకి, కొలెస్ట్రాల్కి, డయాబెటీస్కి వాడతారు అనమాట. చెప్పారు కదా లాస్ట్ టైం ఒక ఫంక్షన్ లో గర్బా డ్యాన్స్ గుజరాత్ లో జరిగిన దసరా పండగలప్పుడు ఆ పండాల్లో 500 సార్లు అంబులెన్స్ కి ఫోన్ చేయాల్సి వచ్చిందంట. 20 మంది టపా కట్టేశారు. అంటే అంత అధ్వానంగా ఉంది హెల్త్. చూశారు కదా మన కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది చాలా మందికి. అంటే కొంచెం ఏమాత్రం ఎక్సెట్ అయినా కూడా గుండె జబ్బులు రావడానికి, గుండెపోటు రావడానికి అవకాశం ఉన్నాయి అనమాట. ఇవన్నీ ఎట్లాగంటే మన బోట్లో చూడండి ఎన్ని ప్రాబ్లంలు ఉన్నాయి ఇక్కడ. ఒక 6 ప్రాబ్లంలు. ఈ 6 అంటే మన బోట్లో 6 బొక్కలు ఉన్నట్టు అనమాట. అంటే హౌ మెనీ క్రాక్స్ యూ హ్యావ్ ఇన్ యువర్ బోట్. ఎవరికైనా కూడా బెల్లీ ఫ్యాట్ ఉన్నా, బీపీ ఉన్నా, ఒబేస్ ఉన్నా మనం కేర్ఫుల్గా ఉండాలి. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ అండ్ డూ దట్. వీళ్ళు ఐసీఎంఆర్ ఎన్ఐఎన్ ఎక్స్పర్ట్ అంటే న్యూట్రిషన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అనమాట. వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. ఐసీఎంఆర్ ఢిల్లీ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, వాళ్ళ హెడ్ మాస్టర్స్ అనమాట దీనిలో. వాళ్ళ డైటరీ గైడ్ లైన్స్ ఫర్ ఇండియన్స్ అనమాట. మన ఇండియన్స్ కోసమే స్పెషల్గా తయారు చేసి 145 పేజీల బుక్ మీకు ఆల్రెడీ అందరికి షేర్ చేశాను. దీనిలో 17 పాయింట్లు ఉన్నాయన్నమాట. వీళ్ళు 17 గైడ్ లైన్స్ ఇచ్చారు. ఏంటి ఫస్ట్ గైడ్ లైన్ ఏంటి? ఈట్ వెరైటీ ఆఫ్ ఫుడ్స్. అంటే రోజు సాంబారు రసం కాకుండా డిఫరెంట్ డిఫరెంట్గా తినండి. వెజిటేబుల్స్, డిఫరెంట్ వెజిటేబుల్స్, డిఫరెంట్ దాల్స్, అట్లా. అది వాళ్ళ మీనింగ్ అనమాట. బ్యాలెన్స్ డైట్. బ్యాలెన్స్ డైట్ అంటే ఏంటి? మంచిగా కార్బోహైడ్రేట్స్, మంచిగా ప్రోటీన్, మంచిగా ఫ్యాట్ ఉండేది డైట్ తీసుకోమని చెప్తున్నారు అనమాట. రెండో ఏం చెప్తారు? ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీ కానీ, పాలిచ్చే తల్లులు కానీ ఎక్స్ట్రా ఫుడ్. ఎందుకని ఎక్స్ట్రా ఫుడ్? వాళ్ళు ఒక మనిషి కింద కాదు లెక్క, 2 మనుషుల కింద లెక్క వస్తారు. కనుక వాళ్ళు ఎక్స్ట్రా ఫుడ్ తీసుకోవాలని ఒక్కొక్క సబ్జెక్ట్ మీద ఒక 8-10 పేజీలు రాశారనమాట. 7-8 పేజెస్ ఉన్నాయి ఒక్కొక్క దానిలో. తర్వాత ఒక 6 నెలల వరకు కంపల్సరీగా ఎక్స్క్లూసివ్ బ్రెస్ట్ ఫీడింగ్. అప్పుడు ఏమి ఇవ్వకూడదు వాళ్ళకి, పిల్లలకి. తల్లి పాలు మట్టమే ఇవ్వాలి. 2 సంవత్సరాలు కంటిన్యూ చేయమంటున్నారు. దాని మీద రాశారనమాట. మళ్ళీ ఒక 6 నెలల తర్వాత నుండి ఏం చేయొచ్చు? సెమీ సాలిడ్ ఫుడ్స్. అది ఇంట్లో చేసినాయి, అంతేగాని మనం బేబీ ఫుడ్స్ అవి ఇవ్వద్దని చెప్తున్నారు. తర్వాత 6 నెలల తర్వాత నుండి 2 సంవత్సరాల వరకు తల్లి పాలు ఇస్తూనే ఈ ఫుడ్ పెట్టమని చెప్తున్నారు అనమాట. ఏంటి డైట్స్? చిన్నపిల్లలకి వచ్చి మంచి డైట్ ఇవ్వని చెప్తున్నారు. ఏంటి? అప్రోప్రియట్ డైట్. అప్రోప్రియట్ డైట్ అంటే ఏంటి? చిన్నపిల్లలకి వాళ్ళకి బాగా అరిగేటువంటి భోజనం. దాని మీద ఒక 8-10 పేజీలు ఉన్నాయి. వీళ్ళు ఏమంటున్నారు? మంచప్పుడు సిక్కప్పుడు కూడా ఏం ఫుడ్ చేయాలని చెప్తున్నారు. ఇది వాళ్ళు అందుకు 2 మార్క్ చేశాను. సిక్కప్పుడు ఏం చేయాలి జనరల్గా? ఎవరైనా సిక్ అయ్యారంటే ఏమో మనకి జనరల్గా ఆకలి ఉండదు. తర్వాత ఒళ్ళు నొప్పులు వస్తాయి, ఫీవరేజ్గా ఉంటుంది, రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది. అప్పుడు తినే ప్రోగ్రామ్ పెట్టుకోకూడదు. కాకపోతే ఏంటంటే అసలు మార్చకుండా వాళ్ళకి ఏంటి, తేనీళ్ళు కానీ, తర్వాత లేదా కొబ్బరి నీళ్ళు కానీ ఇలా తీసుకోవచ్చు, లేదా ఫ్రూట్ జ్యూస్ కానీ తాగొచ్చు. అంతేగాని ఫుడ్ పెట్టకూడదు. ఇది ఒక క్వశ్చన్ మార్క్ అన్నమాట. ఇది రాశారు వాళ్ళు. ఎందుకంటే మెడికల్ ఫ్రెటర్నిటీ వాళ్ళు ఫాస్టింగ్ నమ్మరు చాలా వరకు. ఈట్ ప్లెంటీ ఆఫ్ వెజిటేబుల్స్ అండ్ లెగ్యూమ్స్. బాగా అందరికి తెలిసిందే విషయం. వెజిటేబుల్స్ ఎక్కువ తినమన్నారు, లెగ్యూమ్స్ ఎక్కువ తినమన్నారు. ఇదంతా నేను ఇవాళ నా ఫుడ్ ప్లేట్ పెట్టాను, మీరు చూసారా లేదో. ఇవాళ నుండి ఐ వాంట్ టు ట్రై ఫర్ సమ్ మోర్ డేస్
నో కార్బోహైడ్రేట్స్ అనమాట. ఓన్లీ డిఫరెంట్ వెజిటబుల్ సలాడ్ ఉంది. తర్వాత ఒక 4 eggs హాఫ్ ఫ్రై ఉందన్నమాట. కోకోనట్, కర్డ్స్ ఉన్నాయన్నమాట. చూడండి నా ఫోటో పెట్టాను. మరి వెరైటీ వెజిటబుల్స్ తినమంటాడు. రోజు ఒకే వెజిటబుల్ కాకుండా, ఒకే ఆకుకూర కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ తినమంటారు. తర్వాత రిఫైన్డ్ ఆయిల్ వాళ్ళు రికమెండ్ చేస్తున్నారు. వాళ్ళు చెప్పేది రిఫైన్డ్ ఆయిల్ చాలా మంచిది, రిఫైన్ చేయడం వలన దానిలో ఉన్నటువంటి స్మెల్ పోయిద్ది, మలినాలు పోతాయి, మంచిదని వీళ్ళు చెప్తారు. కానీ క్వశ్చన్ మార్క్. రిఫైన్డ్ ఆయిల్స్ అనేది ఇప్పుడు ఆ, వేరుశనగ నూనె ఉంది, రిఫైన్డ్ ఆయిల్ మనకు దొరుకుతుంది మార్కెట్లో. అది 120 రూపాయలు, 130 రూపాయలు దొరుకుతుంది. ఒక లీటరు, 1 కిలో లీటరు నూనె కావాలంటే మినిమం 2 కిలోల పల్లీలు కావాలి. వేరుశనగ 2 కిలోల పల్లీలు అంటే 200 రూపాయలు అవుతాయి. 200 రూపాయలు పెట్టుకొని ఆయిల్ కంపెనీ వాళ్ళు మనకు 150కి ఎట్లా ఇస్తారు చెప్పండి? అంటే అందులో ఎంత మోతాదులో ఉంటుందో నాకు డౌట్. తర్వాత ఫ్యాట్స్ ఇన్ మోడరేషన్ అంట, ఫ్యాటే తక్కువ తీసుకోమంటున్నాడు. ఇది వచ్చేసి పాత కథ. ల్యాన్సర్ అనే ఒక శాస్త్రవేత్త చెప్పినటువంటి ప్రోగ్రామ్ పట్టుకొని వీళ్ళు ఫాలో అవుతున్నారు. ఫ్యాట్ అనేది చాలా మంచిది. ఇది ఒక క్వశ్చన్ మార్క్ వీళ్ళ ప్రోగ్రామ్. ఫ్యాట్ తక్కువ తినమంటున్నారు, ఒక ప్లేస్ మానేయమంటున్నారు అనమాట వీళ్ళు. మానే పని లేదు. మంచి ఫ్యాట్, మంచి ఫ్యాట్ అంటే ఏంటి? రిఫైన్డ్ ఆయిల్ కాదు, నెయ్యి, మన ఇంట్లో చేసుకునేటువంటి నెయ్యి కానీ, బట్టరు, తర్వాత మిల్క్ ప్రోడక్ట్స్ లైక్ చీజ్ కానీ, పనీర్ కానీ, ఆ తర్వాత ఘీ, తర్వాత కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ కానీ, గ్రౌండ్ నట్ ఆయిల్ కానీ, సీసమి ఆయిల్ కానీ చాలా మంచిది అనమాట. అది వాడుకోవచ్చు మనం. వీళ్ళు చెప్పేది ఈ ఒక్క క్వశ్చన్ మార్క్, అందుకే రెడ్లో పెట్టారు. మిగతా ఫెంటాస్టిక్, చాలా అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది, మీరు చదవండి. చూస్ వెరైటీ ఆఫ్ ఆయిల్ సీడ్స్. ఆయిల్ సీడ్స్, నట్స్ తినమంటారు, అది మంచిది, అందరికి తెలిసింది. క్వాలిటీ ప్రోటీన్స్ ఫ్రమ్ కాంబినేషన్ ఆఫ్ ఫుడ్. క్వాలిటీ ప్రోటీన్స్ అంటే ఏంటి? ప్రోటీన్ దేనిలో ఉంటుంది ఎక్కువ? నట్స్లో ఉంటుంది. వెజిటేరియన్లో. నాన్ వెజిటేరియన్ అంటే అంత ఈ ఫ్లెష్ అనమాట. నాన్ వెజిటేరియన్ చికెన్, మటన్, ఫిష్, వీటిల్లో మంచి ప్రోటీన్ ఉంటుంది అనమాట. ఇది కనపడుతుంది అందరికీ? ఆర్ ఏబుల్ టు సీ దిస్ స్లైడ్? చూస్తున్నారా? Yes, sir. ఆ. Yes, sir. We can able to see. 9th పాయింట్ చెప్తాండే, హెల్తీ లైఫ్ స్టైల్ పట్టుకోండి మీరు. హెల్తీ లైఫ్ స్టైల్ ఉండటం వల్ల మనం బెల్లీ ఫ్యాట్, పొట్ట రావటం, ఒబేసిటీ తగ్గించొద్దు అని తగ్గించొచ్చు అని చెప్పారు. వండర్ఫుల్. అది 10 పేజీలు, అది మొత్తం క్షుణ్ణంగా చదివారు 2-3 సార్లు. ఏంది వాళ్ళు చెప్పిన కథ అని. ఏం చెప్పారు? వాళ్ళ డైట్ ఏంటో తెలుసా మీకు? వాళ్ళు 8 గంటల నుండి 10 గంటల లోపు బ్రేక్ఫాస్ట్ తినమంటున్నారు. అది మంచి ఫుడ్ పెట్టారు, స్ప్రౌట్స్, నట్స్ లాంటివి. ఇడ్లీ దోశలు పెట్టాల, పూరీలు పెట్టాల వాళ్ళు. తర్వాత లంచ్లో కూడా కొంచెం బ్రౌన్ రైస్, కొంచెం కర్రీస్ అనమాట. 5 గంటలకు పాలు తాగమంటున్నారు. 5 గంటలకు పాలు తాగమంటున్నారు. మళ్ళీ ఒక 6 గంటల, 8 గంటల లోపు డిన్నర్ చేయమంటున్నారు. ప్రతిసారి ప్రతి మీల్స్లో, 2 మీల్స్లో కనీసం ఫ్రూట్స్ పెట్టుకొని ఒక 100 గ్రాములను తినమంటారు. అంటే ఎన్నిసార్లు అయింది? వీళ్ళు 4 సార్లు. యోగా, స్లీప్, లిమిట్ స్క్రీన్ టైం చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది చూసాక నేను కూడా నా స్క్రీన్ టైం కూడా నేను లిమిట్ చేసుకుంటున్నాను. ఇంతకుముందు మినిమం ఒక 3 hours అన్నా చూస్తుండేవాడిని నేను, యూట్యూబ్ వీడియోలు అవి ఇవి. ఇవాళ నుండి ట్రై చేస్తున్నాను, అంత మినిమం చేద్దామా అని. వీళ్ళంతా సోషల్ మీడియాని తగ్గిస్తూ బెటర్ అనమాట. దానికి బదులు ఏం చేయొచ్చు? బుక్స్ చదువుకోవచ్చు. చూడండి ఈ పాయింట్ ఎవరైనా చదువుతారా? కెన్ ఎనీబడీ రీడ్ దిస్ పాయింట్? ఐ వాంట్ వన్ ఆఫ్ యూ టు రీడ్. It's preferable to take only 2 meals per day as per your preference and needs. ఈ పాయింట్ రాశారు, కానీ చిన్న అక్షరాలతో రాశారు అనమాట. చూడండి, ఇది అద్భుతమైన అడ్వైజ్. మనం చెప్పేది ఇదే కదా మన ప్రోగ్రాంలో. 2 సార్లు తినమంటున్నారు, కానీ ఇది చిన్న వర్డ్స్ రాశారు. అందరూ ఏం చూస్తారు? పెద్ద వాళ్ళు నా బ్రేక్ఫాస్ట్, లంచ్, మధ్యలో మిల్క్ తాగొచ్చు, కాఫీ, టీ తాగితే కొంచెం కొంచెం తక్కువ తాగండి అని చెప్పారు అనమాట. అంటే ఈ లెక్కన ఏంటి? దానికి మనకు లైసెన్స్ ఇచ్చారు. మన ప్రోగ్రాంలో లైసెన్స్ ఉందా కాఫీ, టీలు తాగడానికి? Yes, sir. మన అవును ప్రోగ్రాం సార్. ఏంటి? మనం ఏం చెప్తున్నాం? 2 సార్లు బాగా ఆకలేసినప్పుడు కుమ్మేయండి అని చెబుతున్నాం. ఏం తింటారో మీ ఇష్టం కదా. చూసారు ఇక్కడ ఏమవుతుంది? చూడండి, ఇది మంచి అడ్వైజ్, కానీ చిన్న సెంటెన్స్ రాశారు. చాలా మంది ఇది స్కిప్ అయిపోతారు అనమాట. ఇది అందుకే ఇది రెడ్లో చేశాను, ఇది గ్రీన్లో చేశాను అనమాట. బీ ఫిజికల్ యాక్టివ్, ఎక్సర్సైజ్ ఎవ్రీడే. అందరికి మనకు తెలుసు, ఒక రోజంతా 1 hour ఎక్సర్సైజ్ చేసా కూడా బ్యాలెన్స్ టైంలో కూడా యాక్టివ్గా ఉండాలి. మీరు ఒక సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్లో ఉంటే వీలైనంత వరకు లిఫ్ట్ వాడమాకండి. దగ్గర ప్లేస్కి వెళ్తే నడిచి వెళ్ళండి, మెట్లు ఎక్కడం నేర్చుకోండి. ఇంట్లో కూడా యాక్టివ్గా ఉండండి. టీవీ చూస్తున్నా కూడా మధ్య మధ్యలో అటు ఇటు తిరిగి నడవండి. దాన్నే ఫిజికల్ యాక్టివ్ ఓల్డ్ డే అనమాట. దాన్నే అంటారు నెట్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ జెనోసిస్ అంటారు, థర్మోజెనసిస్. నీట్ నెట్ ఎక్సర్సైజ్
యాక్టివ్ థర్మోజెనిసిస్ అంటాం. రోజంతట్లో యాక్టివ్ ఉండాలి. ఇవాళ మా పిల్లల్ని పొద్దున నేను ఒక 4 o'clock లేసాను. కనీసం ఒక 7-8 సార్లు మా పిల్లల్ని బయటికి లోపలికి తీసుకొచ్చి ప్రతిసారి మెట్లు ఎక్కాను కావాలని. జనరల్లీ ఐ గో ఆన్ స్టెప్స్ ఓన్లీ 7-8 టైమ్స్ అప్ అండ్ డౌన్. సో మనం వీళ్ళంతా యాక్టివ్గా ఉండడానికి ట్రై చేయాలి. రిస్ట్రిక్ట్ సాల్ట్ ఇంటేక్, ఇదంతా సాల్ట్ తగ్గిస్తారమంటున్నారు. మాక్సిమం సాల్ట్ ఒక్కొక్క మనిషి రోజుట్లో ఒక మినిమం 5 grams లోపు తినమంటున్నారు అనమాట. ఎక్కువ తినొద్దు అంటున్నారు. మనకి ఎక్కువ సాల్ట్ ఎక్కడ నుండి వస్తుంది? ప్రాసెస్ ఫుడ్స్ వల్ల వస్తుంది, పికిల్స్ లో వస్తుంది, ప్యాకెట్లు ఏ ప్యాకెట్లో కొనుక్కున్నా అందులో సాల్ట్ ఉంటుంది అనమాట. కన్జ్యూమ్ ఏమంటున్నాడు రెండో పాయింట్? కన్జ్యూమ్ సారీ కన్జ్యూమ్ సేఫ్ అండ్ క్లీన్ ఫుడ్. నేను వాళ్ళంతా హైదరాబాద్ లో చూస్తున్నారు, చాలా రెస్టారెంట్లు మూసేశారంట. అన్హెల్దీ ఎన్విరాన్మెంట్, అన్క్లీన్ ఫుడ్ ఇస్తున్నారని. సేఫ్ అండ్ క్లీన్ ఫుడ్ తినమంటున్నారు. అందుకని ఏం చేయాలి? బెస్ట్ సేఫ్ అండ్ క్లీన్ ఫుడ్ తినాలంటే ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? home. ఇంట్లో. ఇంట్లో 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 వండుకోవాలి. మనం చేసుకున్నాం అనుకోండి, వాడైతే పెట్టుకుంటామా? పారేస్తాం. అదే హోటల్లో ఏం చేస్తాడు? వాడు మిక్స్ చేసేస్తాడు. వాడికి ఎందుకు? వాడికి నష్టం ఎందుకని మిక్స్ చేస్తాడు. మనకి బాగా హాట్గా కొంచెం బిర్యానీ దానిలోనే పాత మిక్స్ అయి ఉంటుంది. కనుక వీళ్ళంతా అవాయిడ్ చేయండి. తప్పదంటే తినండి. నేను బహుశా హోటల్లో తిన్న అనుమానం అయి ఉంటుంది, 1 year అయి ఉంటుందేమో. మా మిస్సెస్ ఒక 10 days 15 days అవుట్ ఆఫ్ స్టేషన్కి వెళ్ళినా కూడా ఐ డోంట్ ఈట్ అవుట్ సైడ్. కానీ అవసరం లేదు చెప్తున్నా. ఆ టైంలో జనరల్గా ఐ డూ నిర్జల ఉపవాసం. అదర్ డే ఐ స్టే 2 days నిర్జల ఉపవాసం. 2 రోజులు నీళ్లు లేకుండా ఉపవాసం ఉన్నాను అనమాట. ఐ వాంట్ టు ట్రై ఇట్ అవుట్. సో నెక్స్ట్ పాయింట్ ఏంటి? అప్రోప్రియేట్ ప్రీ కుకింగ్ అండ్ కుకింగ్ మెథడ్స్. ప్రీ కుకింగ్ అంటే ఏంటి? వండే ముందు అన్ని వెజిటేబుల్స్ బాగా కడగటం, పెస్టిసైడ్స్ తీసేయటం. కుకింగ్ మెథడ్స్ ఏంటి? ఏమేమి మంచి పద్ధతి, కుక్కర్లో కనబడటం కానీ, తర్వాత స్టీమ్ కుకింగ్, ఫ్రై కుకింగ్, వీటి మీద డిఫరెంట్ డిఫరెంట్గా చెప్పారనమాట. డిఫరెంట్ నాలెడ్జ్ ఇచ్చారు. అద్భుతమైన నాలెడ్జ్, చాలా యూస్ఫుల్. చదవండి, నేర్చుకోండి. ఇది చూడండి, ఇది చదవండి అందరూ. ఒక పాయింట్, 14 పాయింట్ ఎవరో ఒకటి చదవండి. చదవండి. ఎనీ వన్ ఆఫ్ యూ రీడ్ దిస్. And drink 2 liters of water, includes beverages like coffee, వాళ్ళు ఏం tea, etc. చెప్తారంటే 8 గ్లాసులు. 8 గ్లాసులు అంటే అరౌండ్ 250 ml వేసుకోండి. 2 liters నీళ్లు తాగితే సరిపోయింది అన్నారు. దానికి ఏం చెప్తారు? మనం అందులో కాఫీ టీలు తాగినా పాలు తాగినా ఆ 2 లీటర్లు సరిపోయిందంట. సపోజ్ మీరు 3 సార్లు కాఫీ తాగారు అనుకోండి, అదొక ½ లీటర్ వేసుకోండి. అంటే నీళ్లు 1.5 లాగా తాగితే చాలు అని చెప్తున్నారు వీళ్ళు. ఇది కరెక్ట్ అడ్వైజా? హలో. కరెక్ట్ కాదు సార్. ఆ, ఇక్కడే మనందరం పప్పులో కాలేసేది. తక్కువ నీళ్ళు తాగడం వల్ల ఏముంటుందంటే మన బాడీలో నానా ప్రాబ్లంలు వస్తాయి. ఇప్పుడు మీరు అందరు కూడా గత ఆల్మోస్ట్ 26-27 days నుండి ఎన్ని నీళ్లు తాగుతున్నారు ఒక్కొక్కళ్ళు? హలో. Sir, 4 4 liters liters. or above 4 ఇప్పుడు liters. అంతకుముందు ఎంత తాగేవాళ్ళు? 2 liters. అంటే అవసరం అయితే తాగే వాళ్ళం, లేకపోతే లేదు. అంటే అప్పుడు 1-2 తాగేవాళ్ళు. డిఫరెన్స్ తెలుస్తుందా మీకు? 4 లీటర్లు తాగడానికి కిడ్నీలు పోయి అడ్మిట్ అయ్యాం హాస్పిటల్లో. నేను Yes, గత sir. 10 సంవత్సరాల నుండి 4 to 5 లీటర్స్ తాగుతున్నా. మార్నింగ్ లెగిసిన వెంటనే నేను 1.5 లీటర్స్ తాగుతా. ఆ తర్వాత ఎక్సర్సైజ్ వాకింగ్ అయినటువంటి 2 hours తర్వాత మళ్ళీ 1.5 తాగుతా. అక్కడే 3 లీటర్స్ అయిపోయింది. మధ్యలో 1 to 2 లీటర్స్ బిట్వీన్ 2 మీల్స్ తాగుతాను అనమాట. 5 లీటర్స్ అవుతుంది. దానివల్లనే ఒకప్పుడు నేను కిడ్నీ స్టోన్తో బాధపడేవాడిని. మొన్న రీసెంట్గా నేను స్కాన్ చేయించుకున్నాను. అసలు రాయి అనేది కనపడలేను. అప్పుడు నా అనుమానం 4-5 రాళ్ళు ఉన్నాయి నా స్కాన్ రిపోర్ట్లో. కనుక 3-4 లీటర్లు నీళ్ళు తాగాలి. ఇప్పుడు మీరు కాఫీ టీలు తాగే బ్యాచ్ అనుకోండి, కాఫీ టీలు పక్కన పెట్టేయండి. ఒకవేళ తాగుతున్నారు ఇంకా మీరు తాగారనుకోండి, మిగతా బ్యాచ్ కాఫీ టీలు లేకుండానే 3-4 లీటర్లు నీళ్ళు తాగాలన్నమాట. చాలా ఇంపార్టెంట్. అందుకే దీన్ని రెడ్లో మార్క్ చేశాను. మినిమైజ్ హై ఫ్యాట్, షుగర్, సాల్ట్, అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్. ఏమంటున్నాడు? ఫ్యాట్ తగ్గించండి, షుగర్ తగ్గించండి, సాల్ట్ తగ్గించండి. అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్. అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్ అంటే ఏంటి? మనకి షాప్లో ఫ్యాక్టరీలో తయారు చేసిన ఉంటా, బార్ కోడ్ ఉండి ఏదో డబ్బాల్లో ప్యాకెట్లో వస్తుంది, ఎక్స్పైరీ డేట్ రాసి ఉంటుంది చూడండి, అవన్నీ కూడా అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్. వీడేం చేశాడు చూడండి, ఇక్కడే పెద్ద పొరపాటు. ఫ్యాటు షుగర్ని ఒకే దానికి, అంటే గాడిదని గుర్రాన్ని ఒకే గాడికి కట్టేశాడు. అది ఓకేనా? గాడిద వేరు, గుర్రం వేరు, అవునా? షుగరు, సాల్ట్, అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్ ఆర్ బ్యాడ్. ఫ్యాట్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్, ఎక్స్ట్రీమ్లీ గుడ్. కనుక చూడండి, ఇక్కడ ఒక పెద్ద మిస్టేక్ పడదు. ఫ్యాట్ అనేది మీరు అందరూ వాడుతున్నారు కదా ఫ్యాట్ డైలీ. మీరు అందరికి ఏం చెప్పండి? 1-2 స్పూన్స్ గీ వేసుకోండి, బాగా ప్రోటీన్ ఎక్కువ తినండి, కార్బోహైడ్రేట్స్ తగ్గించండి.
ఇవాళ నా ఫుడ్ షేర్ చేశాను చూడండి. దెర్ ఇస్ నో రైస్, నో చపాతి. ఐ వాంట్ టు ట్రై ఫర్ సమ్ డేస్, చూద్దాం ఎలా ఉంటుందని నేను ట్రై చేయబోతున్నాను. మినిమైజ్ హై ఫాట్స్, ఇంక్లూడ్ న్యూట్రియంట్ రిచ్ ఫుడ్ ఫర్ ఎల్డర్లీ అంట. అంటే ముసలి బ్యాచ్కి నాలాంటి వాళ్ళకి వెజిటేబుల్స్, ఫ్రూట్స్, నట్స్ ఇవ్వటం అంటే మిగతా వాళ్ళకి అవసరం లేదా? అందరికి కావాలి, వాళ్ళు స్పెషల్ ఎంఫసిస్ అనమాట. ఇంక్లూడ్ న్యూట్రియంట్ రిచ్ ఫుడ్ ఫర్ ఎల్డర్లీ అండ్ వెజిటేబుల్స్ అంటారు. 17th పాయింట్ ఏం చెప్తున్నాడు? మనం కొనుక్కునేటువంటి ఏ ప్రోడక్ట్ అయినా కూడా లేబుల్ చూడండి అని. లేబుల్స్ ఎందుకు చూడాలి? ఎవరైనా చెప్తారా? వై షుడ్ యూ సీ లేబుల్స్? హలో, check ingredients and all. చెప్పండి. ఈ లేబుల్స్ ఎందుకు చూడాలి? ఏ ప్రోడక్ట్, ఇప్పుడు మీరు బిస్కెట్ ప్యాకెట్ కొన్నారు లేదా చిప్స్ ప్యాకెట్ కొన్నారు, ఆ లేబుల్ ఎందుకు చూడమని చెప్తారు ICMR వాళ్ళు? చెప్పండి, వాట్ ఆన్సర్? అసలు చూస్తారా లేదా? మీకు ఐడియా లేదా? వాడికి ఇచ్చింది తీసుకొని ఇంటికి తెచ్చుకొని తినేస్తారా? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సీయింగ్ ద లేబుల్? ఎవరు చెప్తారు? ఇది వినపడుతుందా? సార్, ప్రివెంట్ ఫేక్ ప్రొడక్ట్స్. కష్టం అండి, ఫేక్ ప్రోడక్ట్ చేయడం కష్టం. అందరూ ఫేక్ వాళ్ళే ఇంకా జెన్యున్ కనపడుతుంది. ఫేక్ కాదు. అది కరెక్ట్. మెయిన్ పాయింట్ ఏంటి? ఎక్స్పైరీ డేట్ ఎగ్జాక్ట్లీ, వెరీ గుడ్. ఎవరు మేడం? ఎక్స్పైరీ డేట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ చెక్ Very చేసుకోవడానికి. మరి నియర్ బై 1 month అలాగా దగ్గరలోనే ఎక్స్పైరీ డేట్ ఉన్నవి తీసుకుంటే మనం ఎక్కువ రోజులు కూడా స్టోర్ చేయలేము కదా దాన్ని. వెరీ గుడ్, ఎక్సలెంట్. మీ పేరేంటి? ఎవరు మాట్లాడింది? భారతి సార్, భారతి. భారతి గారు, ఎక్సలెంట్. మీరు ఫారెన్ లో ఉండడం వల్ల మీకు అవేర్నెస్ ఉంది, మా ఇండియాలో లేదు. వెరీ గుడ్, లేదు సార్, ఇండియాలో ఉన్నప్పుడు కూడా ఫస్ట్ ఎక్స్పైరీ డేట్ చూసి వెరీ కొంటాం. గుడ్. ఎందుకంటే ఎవరో Asian అన్నా చూడాలి కదా. ఐ సా ఇన్ ద న్యూస్ లో ఎక్స్పైరీ డేట్ అయినటువంటి ఫుడ్ తినే ఆమె ఫుడ్ పాయిజన్ అయ్యాకుండా ఆపరేషన్ చేయాల్సి వచ్చిందంట. మరి పాపం, ఏమో మరి ప్రాబ్లం. అవును, అవును సార్. కనుక మనం బేసిక్ ఎక్స్పైరీ డేట్ ఇంకోటి ఏం చూసుకోవచ్చు? బేసిక్ అందులో ఏమేమి ఉన్నాయి ఐటమ్స్, ఏమేమి యాడ్ చేశారని తెలుసుకోవచ్చు అనమాట. కనపడుతుందా Ingredients. స్లైడ్? యూఆర్ ఏబుల్ టు సీ స్లైడ్? ఎస్ సార్, ఎస్ సార్. ఓకే. చూడండి, ఇప్పుడు వాళ్ళందరూ అన్నీ చెప్పారు, కానీ మన హెల్త్కి, మన పప్పుచారు చేయడానికి ఇంగ్రీడియంట్స్ ఎలా ఉన్నాయి, హెల్త్కి ఏమి ఇంగ్రీడియంట్స్ 7 ఉన్నాయి, అవునా కాదా? అందరికి తెలుసు కదా ఇది. అందరు చదవండి ఒకసారి. 7 ఇంగ్రీడియంట్స్. 7 ఏది లేకపోయినా మన హెల్త్ సరిగ్గా ఉండదు. ఏంటి 7? ఎయిర్, వాటర్, ఫుడ్, ఎక్స్క్రిషన్, ఎక్సర్సైజ్, యా, రెస్ట్ అండ్ మైండ్ మేనేజ్మెంట్. చూడండి, వీళ్ళ దానిలో మైండ్ మేనేజ్మెంట్. ఎక్స్క్రీషన్ లేదు, మైండ్ మేనేజ్మెంట్ నాకు కనపడలేదు. ఎతికాను చాలాసేపు. అంటే మన బాడీలో ఉన్నటువంటి మలినాలన్నీ బయటికి పంపించే ప్రోగ్రామ్ ఇక్కడ లేదు. చూడండి, చెప్పండి, నాకు అర్థం కావట్లేదు. ఫుడ్ ఎలా కడుక్కోవాలి, ఎలా వండుకోవాలి అన్ని బాగా చెప్పారు. 8 పేజీలు రాశారు. ఈ సబ్జెక్ట్ గురించి అసలు ఒక్క వర్డ్ లేదు ఎక్కడ. మొత్తం 138 పేజీలు చదివాను, ఎక్కడా చెప్పలేదు. ఇంపార్టెంటే కాదా? బాగా ఇంపార్టెంట్. మోస్ట్ ఇంపార్టెంట్. ఆ తర్వాత మైండ్ మేనేజ్మెంట్ కూడా లేదు. తర్వాత వాటర్ గురించి సగం ఇన్ఫర్మేషన్ ఉంది మనకి, 2 లీటర్ తాగమన్నారు. ఇప్పుడు మనం ఇంకా ఇందులో ఇంకా ఏమేమి ప్రాబ్లం ఉన్నాయో మనం స్టడీ చేద్దాం. ఈ వీళ్ళు ICMR గైడ్ లైన్స్ లో మిస్ అయినాయి. అంటే అద్భుతమైంది ఆ ప్రాజెక్ట్, అంతా మంచిగా ఉంది. ఇది కూడా యాడ్ చేస్తే బాగుంటుంది. ఐఎమ్ ట్రైంగ్ టు గెట్ ఇన్ టచ్ విత్ దెమ్, టెల్ దెమ్ టు ఇంక్లూడ్ దీస్ పాయింట్స్ ఇన్ ద నెక్స్ట్ పబ్లికేషన్. అవునా కాదా? ఇంపార్టెంటే కాదా? చెప్పండి. అంటే మన దగ్గర ఉన్న సగం ఇన్ఫర్మేషన్ తో మీకు కొంచెం ఆ సగమే తెలుసు అనుకోండి, పప్పుచారు ఎలా చేయాలో చేస్తే ఏమవుద్ది? కుంప అవుద్దా అవదా? మీకు పప్పుచారులో ఉప్పు వేయాలనే విషయం తెలీదు, అది చెప్పలేదు ఎవరు, ఏమవుద్ది? హలో, టేస్ట్ బాగొస్తుంది. అవును. ఇప్పుడు కూడా అంతే కదా. ఇవన్నీ వీళ్ళ బడికి 100% ఎవరైనా కంకణం కట్టుకొని ఫాలో అయినా కూడా క్వశ్చన్ మార్క్, వాళ్ళ హెల్త్ ఉంటుందా బాగుంటుందని. ఓకే, ఇప్పుడు చూద్దాం. చూడండి, 2 బవల్ మూవ్మెంట్స్ గురించి అస్సలు వీళ్ళు చెప్పలేదు. చాలా ఇంపార్టెంట్. గట్ హెల్త్ గురించి అసలు ఒక సబ్జెక్ట్ లేదు వీళ్ళ దగ్గర. వెరీ అన్ఫార్చునేట్. మైక్రోబయోటా, మన ఆదిత్య గారు చెప్పారు కదా లాస్ట్ టైం, డాక్టర్ గారు గట్ హెల్త్ గురించి అంత అద్భుతంగా చెప్పారు. ఈ సబ్జెక్టు ఇందులో ఉండాలి, దీని గురించి అందరు తెలుసుకోవాలి. గట్ హెల్త్, తర్వాత గ్యాస్, బ్లోటింగ్,
ఎపిటైట్ లేకపోవడం, ఆకలి ఉండకపోవడం, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్. 2 సార్లు మలబద్ధకం కలిసి ఇంపార్టెంట్. మైండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించి అసలు ఒక్క ముక్క లేదు ఎక్కడ మెన్షన్ చేశారు యోగా, మెడిటేషన్, నిద్ర అని. కానీ స్ట్రెస్ మేనేజ్మెంట్ ఇది చాలా ఇంపార్టెంట్. చెప్పాను కదా మీ అందరికి మైండ్ మేనేజ్మెంట్. ఇప్పుడు ఎవరైనా వచ్చి మిమ్మల్ని కొంచెం దూషిస్తాం కానీ మిమ్మల్ని ఏదైనా పరుషంగా అన్నారనుకోండి, ఏముంది ఆ రోజంతా మీరు అప్సెట్ అవుతారు లేదా? ఇప్పుడు మీకు ఎలా మేనేజ్ చేయాలో తెలియలేదు అనుకోండి, మీరు ఇంట్లో వెళ్ళి మీ వాళ్ళ మీద ఎగురుతారు, మీరు ఆ రోజంతా అప్సెట్ ఉంటారు. చాలా ఇంపార్టెంట్ హౌ టు మేనేజ్ అవర్ మైండ్. మైండ్ మేనేజ్మెంట్ కంటే ఏం చేయాలి? యోగా, మెడిటేషన్, ప్రాణాయామ, ఇవన్నీ నేర్చుకోవాలన్నమాట. నెక్స్ట్ ఏం చెప్పారు వీళ్ళు? చూడండి, మన బాడీలో అంటే రోజు 1 to 2 లీటర్స్ వాటర్ బయటకు వెళ్ళిపోతుంది. ఎట్లా వెళ్తుంది? ఎవరు చెప్తారు? 1 to 2 లీటర్స్ వాటర్ మన బాడీలో బయటకు వెళ్తుంది. ఎట్లా వెళ్తుంది? యూరినేషన్ ద్వారా. యూరినేషన్ ద్వారా అట్లీస్ట్ 1 లీటర్ బయటకు వెళ్తుంది మినిమం. స్వెట్. స్వెట్ ద్వారా కానీ, మన బ్రెత్ ద్వారా కానీ, మన స్టూల్స్ ద్వారా, మలం ద్వారా కానీ ఇంకొక 1/2 లీటరు, 3/4 లీటర్ బయటకు వెళ్ళిపోతాడు. అంటే రోజు మనం పని చేసినా పని ఇంట్లో ముసుగు కప్పుకొని పడుకున్నాం, ఎక్కడికి వెళ్ళాలా, అయినా కూడా 1 to 2 లీటర్స్ బయటకు వెళ్ళిపోతుంది. కనుక మినిమం 3 to 4 లీటర్స్ తాగడం ఉత్తమం. తాగే పద్ధతి అందరికి తెలుసు కదా. ఎవరు చెప్తారు హౌ టు డ్రింక్ వాటర్ ప్రాపర్లీ? వాట్ ఈస్ ద కరెక్ట్ మెథడ్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్? ఈ 4 లీటర్లు. ఎర్లీ మార్నింగ్ 2 liters తాగాలి సార్ ఓకే, లేచిన వెంటనే. ఆ తర్వాత ప్రతి 1 hour కి తీసుకుంటూ ఉండాలి. బిఫోర్ ఏమన్నా తినే ముందు ఒక drink ఆపేయాలి. లేదండి, ఈ 4 లీటర్స్ ఎలా తీసుకోవాలో గుర్తు పెట్టుకోండి. లెగిసిన వెంటనే 1 లీటర్ తాగి మనసు పొట్ట మీద పెట్టుకుంటే మలవేసింగ్కి వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత 1.5 hour ఎక్సర్సైజ్, ఇంట్లో పనులు చేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక లీటర్ నీళ్ళు ఒకేసారి తాగేయండి. మళ్ళీ మనసు పొట్ట మీద పెట్టుకుంటే రెండోసారి మలవేసింగ్ అయిపోతుంది. అయిపోయాక ఫస్ట్ టైం భోజనం అయిన తర్వాత నుండి రెండో భోజనంలో ఇన్ బిట్వీన్ అప్పుడో గ్లాస్ చొప్పున 2 లీటర్లు నీళ్ళు తాగండి. 4 లీటర్ లెక్క వచ్చిందా రాలేదా? సార్ 4 లీటర్. మళ్ళీ ఇంకేంటి, నీళ్లు ఒకవేళ తాగిన వెంటనే తినడానికి కూర్చోకూడదు, తినేటప్పుడు తాగకూడదు. తిన్నాక ఎన్ని గంటలు ఆగాల? 2 hours. ఒకవేళ దప్పికేస్తే గొంతు పట్టుకుంటే ఏం చేయాలి? ఆగిపోవాలి 2 గంటలు గొంతు పట్టుకొని. లేదు సార్, ఒక సిప్ తాగొచ్చు. ఒక్కొక్క 2 కుక్కలు తాగొచ్చు. అంటే గ్లాసులు లేపేయకూడదు, అది మెయిన్ పాయింట్. ఒకప్పుడు నాకు తెలియదు కదా, అంతే డాక్టర్ కిడ్నీ స్టోన్ ప్రాబ్లం ఉంటే నీళ్ళు ఎక్కువ తాగాయని చెప్పాడు. నీళ్లు తాగాను, నీళ్లు తాగితే కిడ్నీ స్టోన్ పోలేదు కానీ పొట్ల మట్టి కన్ఫామ్గా వచ్చింది. అది డైజెషన్ అవ్వదు, ఇండైజెషన్ వస్తున్నాను. వీళ్ళు చూడండి, ఇక్కడ పెద్ద మిస్టేక్ ఏంటంటే ఈక్వేటింగ్ సాచురేట్ మంచి ఫ్యాట్, ఘీ, బటర్, కోకోనట్ ఆయిల్ ని షుగరు, సాల్ట్, అల్ట్రా ప్రాసెస్ ఫుడ్ తో కంపేర్ చేశారు వీళ్ళు. అర్థమైందా? ఇది ఎట్లాగంటే రోడ్డు మీద దొరికేటువంటి గులకరాయిని, డైమండ్ ని ఒకే పోలిస్తే ఇది ఓకేనా చెప్పండి? డైమండ్ ఈజ్ డైమండ్, రోడ్డు మీద దొరికే గులకరాయి గులకరాయి. హలో, అది నాట్ ఓకే సార్ కంపేర్ చేయడం. చూసారా, ఇక్కడే పొరపాటు. వీడేం చెప్తాడు, వేసుకుంటే కొంచెం వేసుకోండి, లేదు కుదిరితే మానేయండి అని రాశాడు క్లియర్గా అందులో, ఈ బుక్ లో. ఇప్పుడు ఎవరైనా బాగా సిన్సియర్గా ఫాలో అయ్యే వాళ్ళు అనుకోండి, వాళ్ళు వెంటనే ఆపేస్తారు. వాళ్ళు రిఫైండ్ ఆయిల్ వేసుకుంటారు. రిఫైండ్ ఆయిల్ వాడతాం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో omega-3, omega-6 ఈక్వేషన్ దెబ్బతింటది. మనకి మిగతా అన్నింటిలో omega-6 ఎక్కువ వస్తుంది. omega-6 ఎక్కువ వచ్చిందంటే గుండె జబ్బులు వస్తాయి అనమాట. omega-3 ఎక్కువ ఉంటే మంచిగా ఉంటుంది అనమాట మన బాడీ. ఇదంతా అందరికి గుర్తుంది కదా. ఎనీథింగ్ అదర్ దాన్ వాటర్ ఇస్ ఫుడ్. నీళ్లు తప్పించి ఏది తీసుకున్నా ఫుడ్ కింద వస్తుంది. వీళ్ళు ఏం చెప్తున్నారు, 4 సార్లు తినమని చెప్తున్నారు. మళ్ళీ ఫ్రీడమ్ ఇచ్చారనమాట, మీరు కాఫీ టీలు తాగమని. అందులో ఏం చెప్తారు, దానివల్ల వీళ్ళు ఇట్లా 4 సార్లు తిని ఫ్రీడమ్ ఇచ్చారు కదా అని ఏం చేస్తారు, అందరూ మినిమం 2 సార్లు తాగుతారు కదా. ఏమండి, కాఫీ టీలు ఆఫీసులో మధ్యాహ్నం 11 గంటలకు ఎవరైనా తాగుతారు కాఫీ. మళ్ళీ మధ్యాహ్నం 3-4 గంటలకు తాగుతారు. అంటే 6 సార్లు అయిపోయింది. 6 సార్లు అవడం వల్ల వీళ్ళే చెప్తున్నారు ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది, దానివల్ల లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వస్తాయి. చూడండి, ఒక ఫోటో వేశారు, ఇదంతా కనపడుతుందా? ఇక్కడ రాశాడు ఫుడ్స్ విత్ హై గ్లైసెమిక్ ఇండెక్స్, గ్లైసెమిక్ లోడ్. చెప్పండి, 4 ఫుడ్ చెప్పండి, గ్లైసెమిక్ ఇండెక్స్, గ్లైసెమిక్ లోడ్, హై ఫుడ్స్ చెప్పండి. బాగా షుగర్ ఉన్న హై షుగర్ ఫుడ్ ఏంటి? హై రిఫైన్డ్ ఫుడ్స్ ఏంటి? ఒకటి రైస్ సార్, వైట్ రైస్, ఇంకా
చెప్పండి. వైట్ ద- రైస్ వినండి, నేను చెప్తానండి. వైట్ రైస్, షుగర్, మైదాతో చేస్తుంది. తర్వాత బేకరీ ఐటమ్స్, మైదా ఐటమ్స్, బేకరీ ఐటమ్ బేకరీ ఐటమ్స్ అండ్ ఫ్రైడ్ ఐటమ్స్ సార్. తర్వాత తర్వాత మనకి స్వీట్స్, బేకరీ ఐటమ్స్, ఆల్ ప్రాసెస్ ఫుడ్స్ గుర్తుపెట్టుకోండి. ఏదైతే మీరు డబ్బాల ప్యాకెట్లు కొట్టారో అన్ని హై గ్లైసమిక్ ఫుడ్స్ అన్నమాట. హై గ్లైసమిక్ ఫుడ్ తినడం వల్ల ఏమవుతుంది అంటారు? బ్లడ్ షుగర్ పెరుగుద్దంట, ఇన్సులిన్ పెరుగుద్దంట, దానివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుందంట. అది కరెక్టే వాళ్ళు చెప్పింది. ఇప్పుడు గ్లూకోజ్ పెరగటం మన చేతిలో ఉంది, మనం తినేదాన్ని బట్టి ఉంటుంది. ఆ లోపలికి వెళ్ళాక బాడీ దాని పని అనమాట. అది అది ఏం చేయాలో అది చేసుకుంటుంది, మన సంబంధంలే. మన పని ఏంటి? ఎక్కువ గ్లూకోజ్ పెరగకుండా ఉండాలి. మన బాడీలో గ్లూకోజ్ పెరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎవరు చెప్తారు? మన బాడీలో ఎక్కువ గ్లూకోజ్ పెరగకుండా ఎక్కువ గ్లూకోజ్ పెరిగితే షుగర్ రాదు ఇమీడియట్ గా. కొన్ని సంవత్సరాల వరకు మన ఇన్సులిన్ వచ్చేది దాన్ని కంట్రోల్లో పెట్టుద్ది అనమాట. గ్లూకోజ్ పెరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి. కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి. వెరీ గుడ్. ఇంకా ఇంకా ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉండాలి. అంటే తినేసాక అది ఓకే, అది వదిలేయండి. అది 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 తిన్నాక తగ్గించే కాదు కాదు, పెరగకుండా ముందు మనం మనం ఏం చేయగలం? అదే, ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలి. వెరీ తినకూడదు. గుడ్, వెరీ గుడ్. ఇంకా ఇంకా ఏమి? మన బాడీలో షుగర్ ఎప్పుడెప్పుడు పెరుగుద్ది? ఎక్కువ టైం చిన్న పిల్లలు తినడం వల్ల పెరుగుతుంది. కూడా పెరుగుతుంది. ఎగ్జాక్ట్లీ, వెరీ గుడ్ పాయింట్ మేడం. అదే నేను ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దట్ పాయింట్. అది ఎవ్వరు కన్సర్న్ చేయట్లేదు. మీరు 2 సార్లే తింటున్నారు ఫుడ్, అర్థమైందా? కానీ మధ్య మధ్యలో అప్పుడు అటు ఇటు వెళ్తే తింటున్నారు. ఎన్నిసార్లు తినట్టు వస్తుంది లెక్క. సో నెంబర్ ఆఫ్ Perfect. టైమ్స్ ఈటింగ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. చూడండి ఇంకా ఎన్ని పాయింట్స్ ఉన్నాయి. మల్టిపుల్ టైమ్స్ ఈటింగ్. మల్టిపుల్ టైమ్స్ ఈటింగ్ అంటే మనకు తెలుసు కదా, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్నాక్స్, కాఫీ, టీలు. క్రానిక్ స్ట్రెస్, ఎవరైతే స్ట్రెస్ ఉంటుందో వాళ్ళ బాడీలో కూడా షుగర్ పెరుగుద్ది. తెలుసా విషయం మీకు? స్ట్రెస్ వస్తే షుగర్ ఎందుకు పెరుగుద్ది? ఎవరు చెప్తారు? వెన్ యూ గెట్ స్ట్రెస్ మన బాడీలో షుగర్ ఎందుకు పెరుగుద్ది? స్ట్రెస్ ఎందుకు వస్తుంది ముందు చెప్పండి. ఏంటి, ఎవరికి ఐడియా లేదా? చూడండి, స్ట్రెస్ వస్తుందంటే ఏంటి? స్ట్రెస్ అంటే ఏంటి? థ్రెట్ అనమాట. ఏదో మన కొంప మునిగింది అనేటువంటి ఒక మనసులో కలిగిపోయింది. ఇంతకుముందు స్ట్రెస్ అంటే ఏంటి? మనం రోడ్డు మీద నడిచేళ్తాం, మేము అడవులు నడిచేళ్తున్నాం, హఠాత్తు పులి వచ్చింది, ఏమవుతాం? స్ట్రెస్ అవుతావా, హ్యాపీగా నవ్వుతాం, దాని సెకండ్ ఇస్తామా? స్ట్రెస్ అవుతాం. స్ట్రెస్ అయితే ఏమో, స్ట్రెస్ అయితే ఏం కావాలి మీకు? మీ బాడీలో షుగర్, అప్పుడు మీరు 2 రోజులు తినలా, 2 రోజులు పస్తున్నారు, ఎదురు షుగర్ పులి కనపడింది, ఏం చేస్తారు చెప్పండి? ఆటోమేటిక్గా మీ బాడీలో శక్తి వస్తుందా రాదా? వస్తుంది sir. సార్. అంతేందుకు, పులి వదిలేయండి. మీరు మామూలుగా ఒక 1 అవర్ ఏదో నడిచి వచ్చారు, బాగా అలసిపోయి ఉన్నారు, ఒక చాట కూర్చున్నారు, ఒక షాపు మెట్ల మీద కూర్చున్నారు, చూస్తే అటు పక్కన చూస్తే ఒక కుక్క అనమాట, చూస్తానికి పిచ్చి కుక్కలాగా ఉంది, నోట్లో నురుగు వస్తుంది, అది మీ వైపు వస్తుంది, అప్పుడు ఏం చేస్తారు మీరు? అలసిపోయి కూర్చున్నారు, ఏం చేస్తారు? Yes, sir. మెల్లగా అలా అక్కడ నుంచి నడుచుకుంటూ లేచి వెళ్ళిపోతాం వెళ్ళిపోతాం సార్. సార్. లేచి పరిగెత్తుతారు, లేదా రాయి తీసుకుంటారు, అరుస్తారు, వామ్మ వాయు అంట. అప్పుడు ఎట్లా వచ్చింది స్ట్రెంగ్త్? స్ట్రెంగ్త్ లేకపోయే కదా కూర్చుంది, మీరు అలసిపోయి కూర్చున్నారు. హఠాత్తుగా స్ట్రెంగ్త్ ఎందుకు వచ్చింది? బికాస్ ఆఫ్ ద స్ట్రెస్. అర్థమైందా? స్ట్రెస్. స్ట్రెస్ అవటం వల్ల ఏమవుతుంటే మన బాడీలో ఆటోమేటిక్గా మన లివర్ నుండి తిన్నా తినకపోయినా అది గ్లూకోజ్ రిలీజ్ చేస్తుంది. గ్లూకోజ్ వస్తే ఏంటి, మనకి శక్తి వస్తుంది అనమాట, పరిగెత్తడానికి కానీ దాంతో ఫైట్ చేయడానికి కానీ. ఇంకెప్పుడు వస్తుంది మనకి గ్లూకోజ్? ఎప్పుడు పెరుగు చెప్తారా? 2 పాయింట్లు నేను చెప్పాను, 3వ పాయింట్ ఉంటుంది, ఏది ఎవరు చెప్తారు? మన బాడీలో గ్లూకోజ్ ఇంకెప్పుడు పెరుగుతుంది తినకపోయినా? మనం అన్ని డిస్కస్ చేసాం, పీపుల్ ఆర్ నాట్ లిజనింగ్, పేయింగ్ అటెన్షన్. సరిగ్గా నిద్రపోవడం. కరెక్ట్, ఎక్సలెంట్, ఎక్సలెంట్. ల్యాక్ ఆఫ్ స్లీప్. నిద్రపోలేదనుకోండి, చిరాగ్గా ఉంటుంది, విసుగ్గా ఉంటుంది, పొద్దున్న షుగర్ కూడా పెరిగిపోయింది అనమాట. చూసారు, ఇవన్నీ మిస్సింగ్ పాయింట్లు వీళ్ళ దగ్గర. ఓకే, ఇప్పుడు ఆ ఇంకో ఇంకో మిస్సింగ్ పాయింట్ ఏంటి? వీళ్ళు అన్నీ అయితే రామాయణం చెప్తున్నారు, ఏం టెస్టులు చేసుకోవాలా, ఏ లెవెల్లో ఉండాలా, మీ హెల్త్ స్కోర్ ఎలా తెలుసుకోవాలా లేదా మనం? ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు, మిమ్మల్ని ఏమన్నా అడిగారు అనుకోండి, నా పేరు భారతి అండి, నేను ఒక 10 కిలోలు ఓవర్ వెయిట్ ఉన్నాను, అందరికీ చెప్తారు. ఇప్పుడు మీరు చెప్పగలరా, భారతి గారు మీ హెల్త్ స్కోర్ ఎంత? హలో, ఉన్నారా భారతి గారు? వినపడుతుందా భారతి? సార్. మీ హెల్త్ స్కోర్ ఎంత ఇప్పుడు?
సార్ నాది హెల్త్ స్కోర్ 8 సార్. 80%, 80 కాదు 80%. 80% సార్. ఓకే, ఇప్పుడు ఒక ఐడియా ఉంది కదా మీకు మీ హెల్త్ స్కోర్ అంటే ఏంటని. తెలుసు సార్, తెలుసు. వెరీ గుడ్. ఇప్పుడు 80 ఉంటే నెక్స్ట్ ప్లాన్ ఏంటి మీది? 100 ఎప్పుడు వస్తారు? వచ్చేస్తాను సార్ 3 months కి. 3 ఎక్సలెంట్. months టార్గెట్ పెట్టాను సార్. మెటబాలిక్ హెల్త్ స్కోర్, ఇమ్యూనిటీ హెల్త్ స్కోర్ అన్ని కూడా అవుట్, దినచర్య అవుట్ అన్ని 3 months టార్గెట్ పెట్టాను. ఎక్సలెంట్. ఆ తర్వాత మీరు లైఫ్ లో సిక్ అయ్యే ప్రశ్న ఉండదు. డాక్టర్కి బొక్క మీ వల్ల, మీకు పైసా ఉండదు ఆడి వల్ల, మీకు మీ వల్ల. అవును సార్. మనందరికి తెలుసు కదా 8 టెస్ట్లు, 8 బ్లడ్ టెస్ట్లు. ఫాస్టింగ్ ఇన్సులిన్ అవును సార్. ఎంత ఉండాలి? 3 to 6 ఉండాలి. ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ ఎంత ఉండాలి? 70 to 99. A1C 4.7 to 5.6%. థైరాయిడ్ 1.8 to 3. ట్రైగ్లిజరైడ్స్ బిలో 100. HDL అబౌవ్ 60. టోటల్ కొలెస్ట్రాల్ బిలో 200. LDL బిలో 100 ఉండాలన్నమాట. డి విటమిన్ ఎంత ఉండాలి? 50 to 100. చాలా మందికి ఎంత ఉంటుంది? 10, 15, 5, 7, 20 లోపు, 30 లోపు చాలా మందికి ఉంది. నేను చూసినటువంటి బ్యాచ్ లో నేను ఒక 100 మందిని చూశాను అనుకోండి. మ్యాక్సిమం ఒక ఇద్దరికో ముగ్గురికో అబౌవ్ 40, 50, 30, 40 వరకు ఉంటుంది అనమాట ఇద్దరికి. ఎవరికి బియాండ్ 50 lakh. కనుక మీరు అందరూ కూడా డీ సప్లిమెంట్ వేసుకోండి. B12 500 to 900. తర్వాత ఈ మూడు వెయిట్ ఎంత ఉండాలి? యాజ్ పర్ హైట్ ఉండాలి. వేస్ట్ సైజ్ half 8 inches. బీపీ ఎంత ఉండాలి? బీపీ ఎవరు చెప్తారు? 90/60. 120/80. మనం లైఫ్ వితౌట్ మెడిసిన్స్ లేకుండా ఈ 10 మన పారామీటర్స్ అనమాట. 7 బ్లడ్ టెస్ట్లు, 10 పారామీటర్లు. 10లో ఇందాక మేడం గారు చెప్పారు 80% హెల్త్ స్కోర్ అని. ఆల్ ద వెరీ బెస్ట్, వెరీ గుడ్. ఇప్పుడు నాది 80%, ఎందుకంటే నేను చాలా నాళ్ళ నుండి డయాబెటిక్ ఉండడం వల్ల 80. అదర్వైజ్ ఆవిడ మీరు 100%. తర్వాత ఇంకా ఎడిషనల్ టెస్ట్ 9, ఇంకా ఎడిషనల్ బ్లడ్ టెస్ట్ నీడ్ బేస్ అనమాట, అవసరాన్ని బట్టి. ఏమేమిటి? లివర్ ఫంక్షను, తర్వాత ఇది ఇన్ఫ్లమేషన్ మార్కరు, యూరిక్ యాసిడ్, కిడ్నీ ఫంక్షను, ఆ తర్వాత హోమోసిస్ట్, ఇది ఇన్ఫ్లమేషన్ మార్కర్ అనమాట. కంప్లీట్ బ్లడ్ కౌంట్ అనమాట. అందులో హిమోగ్లోబిన్ చాలా ఉన్నాయి, కానీ అన్ని మనం ఇక్కడ చేయలేవు కనుక బేసిక్ పాయింట్ చెప్తున్నాం అనమాట. ప్రోస్ట్రేట్ జెంట్స్ కి ఎంత ఉండాలి? ఆ తర్వాత యూరిన్ మైక్రోబైలమ్, ఇది యూరిన్ టెస్ట్ అనమాట, అందులో మైక్రోబైమ్స్ ఉందా లేదా అని. ఆ తర్వాత టెస్టోస్టిరోన్ మేల్ ఎంత ఉండాలి? 200 to 1000. లేడీస్ తక్కువ ఉంటుంది అన్నమాట. ఈ 7 బ్లడ్ టెస్ట్లు, ఈ 9 బ్లడ్ టెస్ట్లు, 16 బ్లడ్ టెస్ట్లు. ఈ 16 ఎప్పుడు మీరు బ్లడ్ టెస్ట్ చేయించుకున్న డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు చూడండి, మీ ప్యాకేజ్లో ఈ 7 నెలలు చూసుకోండి. ఇంకా అవసరం ఉన్న వాళ్ళు 9 యాడ్ చేసుకోండి. అదర్వైజ్ మీకు అవసరం ఉండదు. దీనివల్ల మన హెల్త్ స్కోర్ తెలుస్తుందా లేదా? విల్ నో వేర్ వి ఆర్. ఇప్పుడు మనందరికి Yes, తెలుసు sir. మనం ఏం చేయాలి. 7 ఎసెన్షియల్స్ అన్ని మనం చూసాం కదా. ఇవన్నీ 7 ఎసెన్షియల్స్: ఎయిర్, వాటర్, ఫుడ్, ఎక్స్క్రీషన్, ఎక్సర్సైజ్, రెస్ట్ అండ్ మైండ్ మేనేజ్మెంట్. స్లైడ్ కనపడుతుంది అందరికీ? ఆర్ ఏబుల్ టు సీ ద స్లైడ్? Yes, sir. Yes, sir. Yes, ఓకే. sir. మన రోజులో 3-4 లీటర్లు నీళ్లు తాగాలి. నీళ్లు తాగే పద్ధతి ఏంటి? నీళ్లు తాగితే 20 నిమిషాల వరకు తినొద్దు. ఒకవేళ తింటే 20 నిమిషాలు ఆగండి, అంతేగాని 20 నిమిషాలు ముందు తినమని చెప్పలేదు. తినేటప్పుడు తాగొద్దు, తిన్నాక 2 గంటల వరకు తినొద్దు, తాగొద్దు. వాటర్ అండ్ ఫుడ్ షుడ్ నాట్ బి పుట్ ఇన్ వన్ టైమ్ ఇన్ స్టమక్. ఒకేసారి మన పొట్టలో వేయకూడదు, మిక్స్ చేయకూడదు. చూడండి, ఏ జంతువు కూడా చేయదు, అది తింటది. అంతేగాని నీళ్లు పక్కన అన్నంతో పాటు నీళ్లు పెట్టుకుంటారు ఎవరైనా చెప్పండి? మనమే పెట్టుకుంటాం అన్నంతో పాటు నీళ్లు. ఎందుకనంటే మనం మసాలాలు ఎక్కువ తింటాం, నీళ్లు సరిగ్గా తాగం, మనకు అవగాహన లేదు కనుక మనందరం మనం కుంపు చేసుకుంటున్నాం అనమాట. 2 సార్లు మల విసర్జనకు వెళ్ళాలి. 1 hour వాకింగ్ అందరికి తెలిసింది. స్ట్రెస్ మేనేజ్మెంట్ తెలుసు. 7 hours నైట్ స్లీప్. మినిమైజ్ ద స్క్రీన్ టైం. ఇది చూడండి, అందరూ వర్క్ చేసుకోండి. ఎంతసేపు మనం యూట్యూబ్ చూస్తున్నాము, సోషల్ మీడియా ఇన్వాల్వ్ అవుతున్నాము, అది తగ్గించుకొని ట్రై చేయండి. ఇంటాక్సికెంట్స్, స్టిమ్యులెంట్స్. ఇంటాక్సికెంట్స్ అంటే ఆల్కహాల్, టొబాకో అనమాట. స్నఫ్, మనకు ముక్కుపొడి లాంటివన్నీ అవాయిడ్ చేయండి. కాఫీ, టీలు అవాయిడ్ చేయండి. ప్రాసెస్ ఫుడ్స్ అవాయిడ్ చేయండి. ఏం చేయాలి? మనం 2 సార్లు రోజు ఇంట్లో చేసిన భోజనం హ్యాపీగా తినండి. అదే టైం మెయింటైన్ చేయండి. నథింగ్ ఇన్ బిట్వీన్ 2 meals ఎక్సెప్ట్ వాటర్. నీళ్లు తప్పించి ఏది పెట్టుకున్నా ఏంటి లెక్క? ఏ లెక్క? Food. ఫుడ్. ఇట్స్ ఫుడ్. ఈ ఒక్క టెక్నిక్ మీరు నేర్చుకోవడం వల్ల ఎంత ఇంప్రూవ్ అయ్యారు చూడండి 20 రోజుల్లో. మీకే తెలుస్తుందా? కంఫర్ట్ ఉంటుంది. లేకపోతే ఇంతకుముందు ఏమయ్యేది? ఈజీ. మనుదిన పావులాగా ఉండేవాళ్ళు, ఆకలేసేది కాదు. ఇంట్లో వాళ్ళు బలవంతం చేసేవాళ్ళు. లంచ్ టైం అయింది, 1 o'clock అయింది, తినవా అంటారు. ఎందుకు తిన్నాం? ఎందుకంటే ఆ మధ్యలో 2-3 సార్లు మధ్యలో ఏదో తిన్నాం అనమాట. ఏం చేయాలి మనం? చూస్ న్యూట్రిషియస్ ఫుడ్. చూడండి, ఇక్కడ మీరు చేయండి.
ఇక్కడ మన ICMR వాళ్ళు ఇచ్చినటువంటి గైడ్ లైన్ చదవండి. ఏది న్యూట్రిషియస్ ఫుడ్, ఏది తింటే మంచిది, ఆ కాంబినేషన్ ఏంటి, ఇదంతా ఇక్కడ నేర్చుకోండి. మీరందరూ కూడా ముందు LKG నేర్చుకొని తర్వాత నెక్స్ట్ క్లాస్కి వెళ్ళండి. ఇదంతా మన LKG. తర్వాత ఈ బుక్ చదువుకోండి. బుక్ తీసారు కదా అందరూ, బుక్ తెచ్చుకొని అది ప్రింట్ తీసుకొని చదవండి, నేర్చుకోండి. ఫుడ్ చూసారు కదా, ఇది అస్సలు కార్బోహైడ్రేట్స్ చూడండి. సలాడ్స్, నట్స్, ఇది కోకోనట్ ఆయిల్, ఎగ్స్, అది హాఫ్ బాయిల్డ్ అనమాట. హాఫ్ బాయిల్డ్ వేరు, హాఫ్ ఫ్రైడ్ వేరు. ఐ లైక్ టు ఈట్ హాఫ్ ఫ్రైడ్ ఆల్వేస్. చీజ్, స్ప్రౌట్, ఇవి వెజిటేబుల్ జ్యూస్ చేసుకోండి, మంచిగా మనకి లవణాలు ఖనిజాలన్నీ వస్తాయి. ఒక టైం అన్కుక్ ఫుడ్, ఓన్లీ ఫ్రూట్స్, స్ప్రౌట్స్ మనం అందరం చూసాము. బాగా లేదంటే ఇంట్లో 2 పూట్ల ఇంట్లోనే చేసిన ఫుడ్ తినండి. అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. ఇవన్నీ చేయడం వల్ల చూడండి ఇతను ఎలా ఇంప్రూవ్ అయ్యాడు. హెల్త్ స్కోర్ 30%, 70% ఇంప్రూవ్ అయ్యాడు. ఈయన చూడండి 11% HbA1c, 10% HbA1c ఉంది. January 24, 2 months 6.7%. అద్భుతం. ఐమ్ రియలీ అప్రిషియేట్. ఈజ్ అ ప్రొఫెసర్ అనమాట. ఎంత అద్భుతంగా ఇంప్రూవ్ అయ్యాడు చూడండి. హెల్త్ స్కోర్ ఎంత ఇంప్రూవ్ అయ్యాడు చూసారా. ఫాస్ట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ 30, ఫాస్టింగ్ ఇన్సులిన్ 13.38 ఉండేది. ఎంత ఉండాలి? వాట్ ఈజ్ ఐడియల్? వాట్ ఈజ్ ఐడియల్ ఇన్సులిన్? కొండల్ సార్ ఎంత 3 ఉండాలి? 3 సార్ 3 to 6. 3 to 3 to 6 6. ఉంటే మంచిది అనమాట. చూడండి అట్లా వచ్చాడు, 5.75కి వచ్చాడు. ఎక్సలెంట్. నేను ఫాలో అయింది, నేను చెప్పినటువంటి దినచర్య 100% ఫాలో అయ్యాడు, సిన్సియర్గా ఫాలో అయ్యాడు. డి విటమిన్ చూడండి ఎలా ఇంప్రూవ్ అయ్యాడు. చూడండి ఎంత ఉంది డి విటమిన్. ఫస్ట్ 14.45 నుండి 96కి వెళ్ళిపోయాడు అద్భుతంగా. B12 ఆయన ఇంజెక్షన్ చేయించుకోలేదు చూసారా. దానివల్ల B12 ఇంప్రూవ్ అవ్వాలి, లేకపోతే ఇప్పుడు అవి 80%. ఇంకొక కేస్ స్టడీ చూడండి. దీని ఒక డాక్టర్ గారు అనమాట, 47 years, 10.1% HbA1c ఉంది. 6 నెలల్లో 5.8% అయ్యాడు చూడండి, అద్భుతం. 40 to 80%. డి విటమిన్ 20 to 50 అయ్యాడు. థైరాయిడ్ 1.5 is why thyroid. Wrong. Okay. This 1.5 is okay. డి విటమిన్ B12 ఈయన కూడా ఇంప్రూవ్ అవ్వాలా. చాలా మంది ప్రాబ్లం ఏంటంటే B12 ఇంజెక్షన్ చేయించుకోరు. ఏదైనా నేచురల్ గా ఇంప్రూవ్ అవుతాం సార్, ఏదైనా ఫుడ్ ఉందా అంటారు. ఫుడ్ లేదు, ఏముండదండి. డి విటమిన్ B12కి బెస్ట్ టేక్ సప్లిమెంట్స్. బాగా ఇంప్రూవ్ అయ్యాక తర్వాత ఫుడ్స్ మీద మీరు ఫోకస్ చేయండి. అందరికీ యూ హ్యావ్ మై నంబర్, అందరి దగ్గర ఉంది కదా. టేక్ ఏ ఫోటో ఆఫ్ దిస్. మై నంబర్ ఈస్ అవైలబుల్, సో ఆల్ ఆఫ్ యూ కెన్ టాక్ టు మీ. These are the few people who have benefited. That's all I wanted to share. Yes, you can come and all of you can open up your videos and ask any questions if you have. ఎనీ డౌట్స్ ఉన్నాయి? ఆ బుక్ మీరు కూడా చదవండి. నేను చెప్పిన పాయింట్స్ బై అండ్ లార్జ్ కవర్ చేసాం అనమాట. ఇప్పుడు మీరు కనుక మన దినచర్యలో మనం రాసాం కదా, ఆ 10 దినచర్య ఫాలో అయితే ఈ బుక్ చదివిన దానికన్నా కూడా మీకు ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది. కానీ బుక్ కూడా చదవండి. దానివల్ల ఏమవుతుందంటే మీకు నెక్స్ట్ లెవెల్ మంచి న్యూట్రిషన్ ఎక్కడ ఉంది, ఏ ఫుడ్లో బాగా న్యూట్రిషన్ ఉంది, ఏ ఫుడ్లో అవాయిడ్ చేయాలనేది ఒక మంచి అవగాహన వస్తుంది. మళ్ళీ స్పెషల్లీ ప్రెగ్నెంట్ ఉమెన్, లాక్టిన్ పాలిచ్చే తల్లులు, తర్వాత ఓల్డ్ పీపుల్, చిన్నపిల్లల్ని ఎలా చూసుకోవాలి, తర్వాత ఒక టీనేజ్ బాయ్స్ని ఎలా చూసుకోవాలి, అదంతా మంచిగా మంచి నాలెడ్జ్ ఇచ్చారు, మంచి స్లైడ్స్ ఇచ్చారు అనమాట. ఎనీబడి ఎల్స్? తర్వాత అందరూ కూడా మీరు ఏమేమి నేర్చుకున్నారో ఈసారి ఫీడ్బ్యాక్ పెట్టండి. ఫీడ్బ్యాక్ ఎవరెవరో పెడతారో వాళ్ళకే సర్టిఫికెట్లు ఇస్తాము. ఫీడ్బ్యాక్ లేకపోతే దర్ ఇస్ నో సర్టిఫికెట్, నో పార్టిసిపేషన్ సర్టిఫికెట్. ఆదిత్య గారు, మేక్ షూర్ దట్ యూ డోంట్ ఇష్యూ ఎనీ సర్టిఫికెట్ టు ఎనీబడి. We want only people who are participating, who get benefit from this program. Yeah, any other questions? అందరూ వీడియో లాంచ్ చేసుకోండి. మాట్లాడరు ఎవరు? చెప్పండి, ఏంటి ఏమైంది? Why everybody is quiet? Are able to hear? ఎస్ సార్, ఎస్ సార్. చెప్పండి.
మీ ఫీడ్బ్యాక్స్ ఇవ్వండి. డౌట్స్ ఇప్పుడు చెప్పిన డౌట్ ఉంటే అడగండి. ఇప్పుడు చెప్పిన దాంట్లో ఏం లేదు సార్. చూడండి, మనకి నాలెడ్జ్ ఉంది, మన హెల్తీ మన పిల్లలు నేర్పాలి. అది మనకే Go తెలియదు back. పిల్లలకి Jump back. ఫోర్స్గా చేసి Okay, go. మోటివేట్ చేసి నీళ్ళు తాపించాలి. మన ఫోన్లో మన ముందు తాగావా అని చెప్తాడు, తాగా ఉంటాడు. టాయిలెట్ వెళ్ళావా అంటే వెళ్ళామంటాడు. వెళ్ళింది లేదు మీకు తెలియదు. వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ డివోట్ టైం. Okay, boys, ready? Go! Jumping in the sea. ధైర్యం ఎలా వచ్చింది? ప్రాక్టీస్. ప్లీజ్ బోటింగ్. Okay, Daddy, ready? Woohoo! Good job, Dwari! ఎప్పుడైతే మనం ఫాలో అవుతాము రాంగ్ హ్యాబిట్స్ అన్నిటినీ మానేసి గడిచేది 10కి 10 చేస్తా వెళ్తే రియల్లీ హ్యావ్ ఎ ఫీలింగ్. వెళ్ళాం సార్, నీళ్ళు తాగామో జలుబు చేసింది లేదా కనుక పాడైంది. ధ్రువి చాలా క్యూట్ గా ఉన్నాడు సార్. అది ఎప్పుడు మాకు ఆడుకోవాలనిపిస్తుంది వాడితో. ఆల్మోస్ట్ 2-3 year old వీడియో అండి అది. ఇప్పుడు లేటెస్ట్ గా వాడు బికమ్ ఏ ఆల్రౌండర్ అనమాట. అక్కడ యుఎస్ లో కూడా అంతే, వాడు పరిగెత్తి మేము పొద్దున్న లేస్తున్నాడంటే వాడు స్కూల్ నుండి వచ్చాడంటే మటుకి వీళ్ళు రన్. అగైన్ గోయింగ్ బ్యాక్ టు యుఎస్ ఇన్ ఆగస్ట్ Okay. క్లాసెస్ at 8 PM. Oh, ఇదంతా నేనేదో నా ప్రమోషన్ కూడా చేయట్లేదండి, ప్లీజ్. ఇది ఓన్లీ టు మోటివేట్ యూ. ఆబ్జెక్ట్ ఈస్ హౌ వీ కెన్ లివ్ అవర్ లైఫ్స్ మోర్ ఎనర్జెటికల్లీ, హ్యాపీలీ, అంతేగాని ఏదో నా సొంత డబ్బా కొడతానికి కాదు. yes sir, we know that. ఎనీ అదర్ క్వశ్చన్స్? See, I'll tell you Yes, sir. what I follow, I preach. If I'm not convinced, I will not talk about it. సో ఐ కీప్ ఆన్ అప్డేటింగ్ అనమాట. ఇప్పుడు చూడండి, మనం అంతా సింప్లిఫై చేసాం చూడండి. ఒకప్పుడు ఇనిషియల్గా అందరికి నేను కొంచెం ఎక్కువ ఇన్సిస్ట్ చేసేవాడు అనమాట. ఇప్పుడు మనం సింప్లిఫై చేసాం చూడండి. ఈ ఐసీఎంఆర్ కూడా అదే చెప్తారండి, ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ, కన్వీనియన్స్. ఇప్పుడు అందరికి మీరు చెప్పామనుకోండి, మీరు బ్రేక్ఫాస్ట్ ఒక 6 to 8 లోపు తినమన్నాము, లంచ్ 12 to 2 o'clock, 6 to 8 అంటే ఇండికేటివ్ టైమ్స్. ఇప్పుడు మీ కన్వీనియంట్ బట్టి మెయిన్ అంటే ఇంపార్టెంట్ ఆకలి, అది గుర్తుపెట్టుకోండి. ఇది ఎక్కడ రాయాలా, మర్చిపోయి ఈ పాయింట్ కూడా అక్కడ ఐసీఎంఆర్ వాళ్ళు ఎక్కడ రాయాలా. ఆకలి ఉన్నా లేకపోయినా మీరు 4 సార్లు కుమ్మేయచ్చు. మన అప్రోచ్ ఏంటి, ఓన్లీ యూ మస్ట్ ఈట్ వెన్ యూఆర్ హంగ్రీ. మీకు అదే పాయింట్ చెప్తున్నాను కదా ప్రతిసారి. వై ఐ గివ్ ద సేమ్ ఎగ్జాంపుల్స్ ఫర్ యూ. మనకి ఇచ్చింగ్ ఉందనుకోండి, వెన్ యూ స్క్రాచ్ యూ విల్ ఫీల్ బెటర్. ఇఫ్ దర్ ఇస్ నో ఇచ్చింగ్, ఇఫ్ యూ స్క్రాచ్, వాట్ విల్ హ్యాపన్? యూ విల్ ఫీల్ ఇరిటేట్. అంతే సార్. ఎవరైనా మిమ్మల్ని స్క్రాచ్ చేసినా యూ గెట్ ఇరిటేటెడ్, యూ విల్ స్లాప్ హిమ్. అలానే మన బాడీ కూడా కడుపులో ఆకలిలే, కానీ మనం లోపలికి మెటీరియల్ పంపిస్తాం, ఏమవుద్ది? ఇట్ విల్ బి అప్సెట్ విత్ యూ. మీ మీద కసి తీర్చుకుంటుంది అనమాట. వేరే రకంగా కాన్స్టిపేషన్ పెట్టుద్ది, లేదా గ్యాసు, ఏదో ఇండైజేషన్, నిద్ర రాదు ఆ రోజు. కానీ మనం పట్టించుకోం. మనం మమ్మీ వేరే కాల్లో ఉన్నాయి, వినండి, వీ హ్యావ్ టు లిజన్ టు అవర్ బాడీ. విన్నారా? మనందరం ఏం చేస్తామంటే వీఆర్ ఆల్ థింకింగ్ బీయింగ్స్. మన ఆలోచనలో ఉంటాం అనమాట. మొన్న ఏం జరిగింది, నిన్న ఏం జరిగింది, రేపేం జరుగుతుంది, ఈ మూమెంట్లో ఉండం. ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్నటువంటి మోడర్న్ పీపుల్ కనుక ఒక రాత్రి అడవిలో వదిలేస్తే 2 రోజులు మిగలరాడు. ఎందుకంటే వెనక పూలింది కూడా మనకు తెలియదు, ఎందుకంటే మనం ఏదో ఆలోచనలో ఉంటాం. అదే మిగతా జంతువు, మిగతా ఏ జంతువు అయినా కూడా నైట్ పడుకున్నా కూడా అది నిద్రపోదు.
ఏమాత్రం అలర్ట్గా ఉంటుంది. లేకపోతే నైట్ ఈ జంకలు కానీ పడుకున్నప్పుడు పులి వచ్చి హ్యాపీగా తినేయచ్చు కదా. ఎందుకని? బికాస్ దే ఆర్ అలర్ట్, దే వోంట్ స్లీప్, దే రెస్ట్. దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ఎ స్లీప్ అండ్ రెస్ట్. తెలుసా ఎవరికైనా? రెస్ట్ స్లీప్ ఏంటి డిఫరెన్స్? రెస్ట్ అలర్ట్ గా ఉంటుంది సార్. స్లీప్ అంటే మంచిగా అలర్ట్ లేకుండా ఉంటాం. స్లీప్ అయినప్పుడు ఏముందంటే మన సెన్సెస్ అన్ని కూడా మాయమైపోతాయి, మనకి కనపడదు అవును. నిద్రలో కదా. వినపడదు అంటే ఎవరు మాట్లాడినా మనకు అంత వినపడదు నిద్రలో. అదే డీప్ రెస్ట్ స్లీప్ లో ఉంటే అట్లా ఏం వినిపించదు సార్. నేను మా ఇంట్లో ఐ హ్యావ్ పీజియన్స్ మా ఇంట్లో ఉన్నాయి అనమాట. సమ్ పీజియన్స్ కమ్ ఇన్ మై హ్యాండ్ చెప్తే వచ్చేస్తాయి. ఒక పీజియన్ నైట్ చూస్తానండి, ఓల్ నైట్ ఇట్ విల్ బి సింప్లీ సిట్టింగ్ అండ్ స్టేరింగ్ అనమాట. మనం వెళ్ళంగానే అది అలర్ట్ అయిపోయింది. నేను ఏమనుకుంటా, అదమర్చి నిద్రపోవు. అదమర్చి నిద్రపోయి జంతువులు ఏం చెప్తారా? ఆవు కూడా అలా అదమర్చి నిద్రపోదు. అదమర్చి నిద్రపోయే జంతువులు ఏంటి ఎవరు చెప్తారు? అంటే అసలు ఏం తెలియదు దానికి. నాన్ వెజిటేరియన్ తినేటువంటి ఫ్లెష్ ఈటింగ్ యానిమల్స్. పులి పులి ఒకరోజు వేటాడి కార్నివాల్. అది అసలు ఫుల్ తిన్నాక కళ్ళు అలా నిద్రపోయింది. దాని పక్కన జింక మేక వెళ్ళి దాన్ని పట్టించుకోదు. కుక్క కూడా అబ్జర్వ్ చేయండి, డాగ్ కూడా అబ్జర్వ్ చేయండి. దానికి బాగా తినేస్తుందంటే ఇట్ వోంట్ ఈవెన్ నో, ఇట్లా తెలిసి పడుకుంటుంది. మనం కూడా నాన్ వెజ్ తినండి మీరు, వెంటనే మత్తు వచ్చేస్తుంది, నిద్రపోవాలనిపిస్తుంది. ఎందుకని? ఎవరు చెప్తారు? వై యూ ఫీల్ స్లీపీ వెన్ యూ ఈట్ హెవీ ఫుడ్? ఏంటి లాజిక్? వై They need more అంటే oxygen. They need more oxygen to get పాయింట్ digested, ఏంటంటే sir. తినంగానే బాగా మత్తు వస్తుందండి, నిద్రపోకూడదు అంటారు. మేము నిద్రపోకుండా ఉంటాము. నిద్రపోవచ్చా నిద్రపోకూడదా? అసలు మత్తు ఎందుకు వస్తుంది? ఎవరు చెప్తారు? హూ నోస్ దిస్ ఆన్సర్? ఆక్సిజన్ సప్లై బ్రెయిన్ కి తక్కువైపోతుంది సార్. ఎందుకని తక్కువ? డైజెషన్ కి ఆక్సిజన్ కరెక్ట్. కావాలి కాబట్టి. మన బ్లడ్ సర్క్యులేషన్ అంతా ఎందుకని? చూడండి, మన బాడీలో లాజిక్ ఏంటంటే బాడీలో ఫుడ్ ఎక్కువసేపు పొట్టలో ఉండకూడదు. అందుకని ఫస్ట్ ప్రయారిటీ ఏంటి? డైజెషన్. ఆ తర్వాత రిపేర్ వర్క్. ఇప్పుడు మన ఇంట్లో మీరు కిచెన్ పని చేస్తుంటారు, వంట వండుతుంటారు. ఆ టైంలో మీరు ఇల్లు చిమ్మి ముగ్గేమంటే వేస్తారా? ముందు వంట వండుతున్నాం, మధ్యలో వంటాం రాం. అలానమాట మన బాడీ కూడా. మనం ఏమైనా ఫుడ్ తింటే ఇట్ విల్ బి బిజీ ఇన్ డైజెస్టింగ్. అందుకనేమో కంప్లీట్ రిసోర్స్ అంటే ఏంటి? బ్లడ్ వెళ్ళి అక్కడికి వెళ్తాం వల్ల దానిలో బాగా ఆక్సిజన్, తర్వాత న్యూట్రిషన్ ఉండటం వల్ల అక్కడ యాక్టివిటీ బాగా పెరుగుతుంది అన్నమాట. ఆ టైంలో మొత్తం వస్తుంది. అప్పుడు పడుకోవచ్చా పడుకోకూడదా? అన్నం తిన్నాక పడుకోవచ్చా పడుకోకూడదా? పడుకోకూడదు సార్. పడుకోకూడదు. తిన్న వెంటనే పడుకోకూడదు సార్. ఎందుకని? మీ బాడీ ఏం చెప్తుందండి? ఇక్కడే మన పప్పులో కాలేసేది. బాడీ ఏం చెప్తుంది? మగత ఉంది పడుకోమంటుంది సార్. పడుకోమంటుంది సార్. మీరు ఎందుకన్నా మాట? నేను ఏం చెప్పాను? బాడీ మాట వినండి. చైనాలో అందరికి కూడా 11:30కి అందరికి భోజనాలు ఉంటాయి, మధ్యలో మీల్స్ అయిన వెంటనే ఒక్కొక్క ఫ్యాక్టరీలో వేల మంది పనిచేస్తారు. ఆ ఫ్యాక్టరీ ఒక్కొక్క హాల్ ఉంటుంది, పెద్ద హాల్. మన ఫుట్బాల్ గ్రౌండ్ అంత హాల్స్ ఉంటాయి. అందులో మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంటే మిషన్లు చేస్తుంటారు. వాళ్ళందరికి కూడా బ్లైండ్స్ వేసేసి అందరికి డార్క్ చేసేస్తారు. అందరూ 40 మినిట్స్ పడుకుంటారు. తెలుసా మీకు ఆ విషయం? అందుకనే వాళ్ళ పర్ఫార్మెన్స్ మనకన్నా బెస్ట్. డోంట్ వరీ, మీరు చక్కగా తిన్నాక పడుకోండి. చాలా మంది చెప్తారు ఇప్పుడు తిన్నాక నడవండి అని. అది ఎప్పుడు డయాబెటిక్ ఉన్నోళ్ళు అది వేరే ప్రాబ్లం బ్యాచ్. మీరు హెల్దీగా ఉంటే మీ బాడీ వినండి. బాడీ చెప్తుంది సార్ నిజంగానే. అది నేను అబ్జర్వ్ చేశాను మన ప్రోగ్రామ్ లో. గుడ్. ప్రతిదీ ఫస్ట్ చెప్పండి. బిఫోర్ డే చాలా కొంచెం పని ఎక్కువై టైర్డ్ అయ్యి నేను నెక్స్ట్ డే 16 అవర్స్ ఫాస్టింగ్ ఉండలేకపోయాను. అప్పుడు ఏం చేశానంటే 8 o'clock ఆకలేసింది, 8 o'clock తినేసాను. బట్ అగైన్ నేను 6 వరకు ఉండగలిసాను సార్. మధ్యలో ఇంకా తిందామన్నా కూడా ఇంకొక మీల్ కి నాకు అసలు వద్దు, నో, డ్రింక్ వాటర్ అన్నట్టే లోపల నుంచి చెప్తున్నట్టు అనిపించింది. బట్ 11 కి తింటేనే మనకి మళ్ళీ 7 వరకు ఉండగలమా అన్నది లేదు. నేను 8 o'clock తినేసాను ఆ రోజు. చాలా ఇంకా ముందు రోజు బాగా అలసట, పని ఎక్కువ ఉండే, బయట తిరగాల్సిన పని ఉండడం వల్ల మార్నింగ్ చాలా ఆకలేసింది. సో ఏది ఉంటే అది ఇంట్లో ఉన్నది అవైలబిలిటీని బట్టి 8 కి మంచిగా తినేసాను ఆకలేస్తుందని. బట్ 11 కి మళ్ళీ నన్ను ఇంకా అడగలేదు, ఇంక తింటావా? తిన్నాను. నో, ఓన్లీ వాటర్ అన్నట్టు ఇన్సైడ్ ఒక వాయిస్ చెప్తున్నట్లుగానే బాడీ రెస్పాండ్ అవుతుంది. మళ్ళీ 6 o'clock తిన్నాను. 6 to 6:30కే మళ్ళీ తిన్నాను. ఆ 2 meals అయ్యాయి తప్పితే
ఇంకా మధ్యలో ఇంకొక మీల్ కావాలి అని అనిపించట్లేదు అసలు. గుడ్ గుడ్. దీనిలో ఇక్కడ మీరు కొంచెం ఎలాంటి అంటే డాక్టర్ ఆదిత్య గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మధ్య మధ్యలో మీకు న్యూట్రిషియస్ ఫుడ్ గురించి కానీ, మంచి కార్బోహైడ్రేట్స్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, గుడ్ ప్రోటీన్, గుడ్ ఫ్యాట్స్, దాని మీద ఫోకస్ చేయండి. బట్ రోజు ఒకటే సార్ కాకుండా వెరైటీ ఫుడ్స్, ఐసీఎంఆర్ ఒక్కటే తినలేదు. వెరైటీ ఆఫ్ ఫుడ్స్. ఇవాళ నేను అదే ట్రై చేశాను. మీరు నా ఫుడ్ ప్లేట్ చూడండి. ఐ ట్రైడ్ క్యాప్సికమ్, గ్రీన్ చిల్లీ, తర్వాత రా మ్యాంగో. ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఐ లైక్ ఇట్. ఐ వాంట్ టు ట్రై ఇట్ అవుట్. తర్వాత ఐ వాంట్ యాడ్ సమ్ స్ప్రౌట్స్, కోకోనట్. మీరు చేయండి, ట్రై చేస్తా ఉండండి. ఓకే సార్. ఓకే సార్, తప్పకుండా. యా యా. సో అందరూ ఫీడ్బ్యాక్ షేర్ నేను అదే చేయండి. చేశాను సార్. పిల్లలకి మీకు పెట్టాను కదా, పిల్లలకి హెల్తీ స్నాక్ అని. అవన్నీ డ్రై ఫ్రూట్స్ వేయించి డ్రై ఫ్రూట్స్ లడ్డు sweet. పెట్టాను. Sweet వేరే చేశారు. స్నాక్ కి బదులు అది ఇచ్చాను స్నాక్. గుడ్ 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 గుడ్, ఎక్సలెంట్. మీరు అందరూ కూడా ఈవెన్ ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్ కూడా రెగ్యులర్ యూజ్ చేయండి. డైలీ లెమన్ కన్జ్యూమ్ చేసుకోండి. దీస్ ఆర్ ద అడిషనల్ పాయింట్స్ అనమాట. రోజు 2-3 లెమన్స్ జ్యూస్ తాగండి. చియా సీడ్స్ వేసుకోండి. కర్డ్స్ లో చియా సీడ్స్ మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత మీకు కుదిరితే చిన్నులపాయ కారం చేసుకోండి. ఆ తర్వాత ఫ్లాక్స్ సీడ్స్ పౌడరు, ఫ్లాక్స్ సీడ్ పౌడర్, చిన్నులపాయ కారం 2 మిక్స్ చేసుకొని 2 స్పూన్లు నూనె వేసుకొని 2 ముద్దలు తినండి. వైట్ రైస్ పర్వాలేదు, బ్రౌన్ రైస్. ఆ తర్వాత యూ స్టార్ట్ ఆఫ్ దాట్. సో కీప్ ఎక్స్పెరిమెంటింగ్. ఇది ఎట్లాగంటే ఐ వాజ్ టెల్లింగ్ లాస్ట్ టైం మీకు కుక్ ఫుడ్ ఫ్రూట్స్ తినొద్దు అంటున్నాను. మీరు ట్రై చేయండి. కొంచెం తిండి పర్వాలేదు అనుకుంటే ట్రై చేయండి. పెద్ద సీన్ ఏం కాదు అది. ఈచ్ పర్సన్ ఈజ్ డిఫరెంట్. అంటే ఒకసారి వన్ టైం కుక్ ఫుడ్, వన్ టైం అన్కుక్ ఫుడ్ కుదరకపోవచ్చు. కీప్ ఎక్స్పెరిమెంటింగ్, అబ్జర్వ్ యువర్ బాడీ. ఆల్రైట్. ఎస్ సార్. కళ్యాణి గారు, ప్రజ్వల్, ఎనీ ఫీడ్బ్యాక్? Okay, I think this brings the end of our session. I think no more further sessions. Maybe we don't. I'm not sure. ఇవాళ లాస్ట్ సార్ క్లాస్. అయిపోయిందంట క్లాసెస్. తర్వాత మీరు అందరూ కూడా ఫీడ్బ్యాక్ షేర్ చేయండి గ్రూప్ లో. బట్ గ్రూప్ లో యాక్టివ్ గా ఉండండి మీరు. నెక్స్ట్ మంత్ గ్రూప్ లో కూడా మీరు ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ జాయిన్. ఐ మీన్ వాట్సాప్ గ్రూప్ లో ఉండొచ్చు మీరు. యూ కెన్ గివ్ యూ ద ఫీడ్బ్యాక్. రికార్డ్ చేసిన వీడియోలు పెడతాము, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank Such you a very much. wonderful month we Thank had you, this madam. yeah. Thank you, full sir. month. No, it's a pleasure for Thank me you. also. Very participate అయ్యారు. Participants are not spectators. Participants. Great. Keep it up. All the best. Thank you very much. Thank you so much sir. Thank you madam. Thank you sir. Yeah. Thank you, sir. Thank